Mhm. 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 Departamento do aplicativo querido. Mhm. Mhm. గుడ్ ఈవినింగ్. జి శ్రీనివాస్, నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్. ఈ రోజు ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఎక్స్యూవీ 500 వెహికల్లో 400 కేజీలు గంజాయి పట్టుబడింది. గంజాయితో పాటు ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వెహికల్ ఓనర్ను కూడా బుక్ ద్వారా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే సెల్ ఫోన్ ఆధారంగా ఈ ప్రాపర్టీ ఓనర్ను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ఓనర్ని, ప్రాపర్టీ ఓనర్ని తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 400 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోను, ఎక్స్యూవీ 500 వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. పట్టుబడిన ముద్ద ఇచ్చిన సమాచారం మేరకు ఏటిగైరంపేట రెస్టారెంట్ దగ్గర వెహికల్ ఉంది. ఈ ఏటిగైరంపేట కుమారాన్ని ఎత్తి ఈ పట్టుబడిన ముద్దాయిని ఈ గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో గల కడిపిలంక పెట్రోల్ బంక్ దగ్గర అబ్జెక్ట్ చేస్తే ఒక 10,000 రూపాయలు నీకు కిరాయిస్తాము అని చెప్పడం వల్ల ఇతను అక్కడ తీసుకెళ్తున్నాడని చెప్పడం జరిగింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏటిగారంపేటకు చెందిన కుమార్ అనే వ్యక్తిని A2గా నిర్ధారించడమైంది. అలాగే బుక్ ద్వారా A3గా ఈ వెహికల్ ఓనర్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ 18 గోను సంచుల్లో ఈ గంజాయి రవాణా చేయబడుతుంది వెహికల్ ద్వారా. ఫస్ట్ 2 గోను సంచుల్లో ఒక్కో గోను సంచిలో 12 ప్యాకెట్లు చొప్పున 24 ప్యాకెట్లు ఒక్కొక్క సంచిలో, రెండో సంచిలో 12 ప్యాకెట్లు చొప్పున 24 ప్యాకెట్లు, కనవ 16 గోను సంచుల్లో ఒక్కో గోను సంచిలో 11 ప్యాకెట్లు 2 కేజీలు చొప్పున మొత్తం 200 ప్యాకెట్లు 2 కేజీలు చొప్పున 400 కేజీలు గంజాయి ఉంది. ఈ గంజాయి విలువ సుమారుగా 12 లక్షలు ఖరీదు చేస్తుంది. ఒక కేజీ 3,000 రూపాయలు చొప్పున. అలాగే వెహికల్ కూడా ఒక 5 లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.